విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. దుర్గా నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ఇష్టమని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతిరోజు 2 విడతలుగా భక్తుల చేత విశేష కుంకుమార్చన జరుగుతుందన్నారు. ఈ కుంకుమార్చనలో భక్తులు కూడా వేల సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్పారు. భక్తులపై అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని తాము కూడా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. టికెట్ కి 2 చొప్పున కుంకుమార్చనలో పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్నామన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఏదైతే దేవీ నవరాత్రులు ప్రారంభమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈరోజు మనం కుంకుమ పూజ అర్చన జరిగే చోట ఉన్నాము. చూస్తున్నాం భక్తులు ఏ విధంగా కుంకుమ పూజ అర్చన చేయించుకోవడానికి ఏదైతే కూర్చున్నారో ఆ భక్తులందరూ కుంకుమ పూజ మెయిన్ ఇంపార్టెంట్గా భావిస్తారు. ఆ కుంకుమ పూజ అనేది ఎక్కువ ఆడవాళ్ళు భార్యాభర్తలు వచ్చి పూజ చేస్తే మంచి జరుగుతుందని ఈ నవరాత్రులు 9 రోజులు ఆ కుంకుమ పూజ అయితే చేస్తున్నారు. అయితే మనం చూస్తున్నాం అమ్మవారి అలంకరణ కుంకుమ పూజ అర్చన ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ కుంకుమ పూజ అర్చన అనేది ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి చూడండి, మన పంతులు గారు హారతి ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు విజయవాడ దేవీ నవరాత్రుల సందర్భంగా కుంకుమ పూజ అర్చన అనేది ప్రతిరోజు కుంకుమ పూజ అర్చన అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు నవరాత్రుల సందర్భంగా ఎంతో ఇష్టంగా భావించే కుంకుమ సార్ చెప్పండి, ఏ విధంగా కుంకుమ పూజ భక్తులు శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిన్నటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దుర్గా నవరాత్రులు, ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో దుర్గా నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ఇష్టం. అలాగా విశేష కుంకుమార్చన జరుగుతోంది. ప్రతిరోజు కూడా 2 షిఫ్ట్లుగా ఈ కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. భక్తుల యొక్క ఈతి బాధలన్నీ తొలగిపోవటం కోసం అని చెప్పేసి అమ్మవారికి విశేషంగా ప్రార్థన చేసుకుంటూ చేసేటువంటి ఈ కుంకుమార్చన భక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో విశేషంగా వచ్చి పాల్గొంటున్నారు. వారందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పేసి అమ్మవారిని భక్తుల తరఫున మేము కూడా ప్రార్థిస్తున్నాం. ఈ రోజుకి ఎంతమంది ఈ 9 నవరాత్రుల రోజు ఎంతమందికి మీరు పూజ చేయడానికి అవకాశం ఇస్తారు? అంటే విడిగా ప్రతిరోజు ఉంటారండి. ప్రతిరోజు వచ్చేసి 2 షిఫ్ట్లలో కలిపి ఒక 150-200 టికెట్ల దాకా ఉంటాయి. ఒక మూలా నక్షత్రం రోజు మాత్రం ఆ రోజే ఒక 500-600 టికెట్ల దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. 500-600 మంది అంటే సుమారుగా ఒక 1000 మంది అంటే 1000 మంది వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ కూడా తరిస్తున్నారు. అమ్మవారి యొక్క కృపగా వాళ్ళకు ఇదవుతున్నారు. సరే, ఈ 9 రోజులు వచ్చే భక్తులకి ఈ కుంకుమార్చన అనేది ఎంత టికెట్ ఉంటుంది, మరి ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది, ఎన్ని గంటల వరకు పూజ చేస్తారు? అదేనండి, ఇదేంటంటే ప్రతిరోజు కూడా 2 షిఫ్ట్లుగా ఉంటుంది. మొదటి షిఫ్ట్ వచ్చేసి ఉదయం 7 గంటలకు మొదలవుతుంది, అది 9 గంటలకు పూర్తవుతుంది. తర్వాత ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 10 నుంచి 12 గంటలకు అవుతుంది. తర్వాత నీరాజన మంత్రపుష్పాలు, హారతి, పంచహారతులు ఇవన్నీ కూడా ఈ భక్తుల ఆశీర్వచనం అంతా అయ్యేసరికి కూడా 12:30 ఆ ప్రాంతం వరకు అవుతుందన్నమాట ఈ కార్యక్రమం అంతా పూర్తి అవటం కోసం. సరే, ఇప్పుడు ఈ కుంకుమార్చన అనేది భార్యాభర్తలు ఫ్యామిలీ వరకు ఎంతమందికి, ఒకళ్ళ ఇద్దరా, ఎంతమంది ఆ టికెట్ మీద ఎంతమంది వచ్చి పూజ చేయించుకోవచ్చు? ఇద్దరండి, టికెట్కి 2 భార్యాభర్తలని కాదు, ఆ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా ఇద్దరు వచ్చి కూర్చొని ఇక్కడ కార్యక్రమం చేసుకోవచ్చు అన్నమాట. ఇది మన ఇంద్రకీలాద్రిపై ఏదైతే దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ 2వ రోజు ప్రారంభమైందో మన కుంకుమార్చన రోజు ఎవరైతే కుంకుమ పూజ చేయించుకుంటారో వాళ్ళకి ఇద్దరికి మాత్రమే టికెట్ ఎలా ఉంటుంది. 7 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి కెమెరామెన్ సాయితో సురేంద్ర, ఇంద్రకీలాద్రి.